SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. ఈ ఫిలిం అండ్ మ్యూజిక్ ఎవ్రీథింగ్ ఉంటుంది కదా, జస్ట్ ఒక ఫ్యూ ఫన్ క్వశ్చన్స్ మీతో. సార్, మీలో మీ ఫేవరెట్ క్వాలిటీ ఏంటి? ఇంకొకటి లీస్ట్ మీకు ఇష్టం లేని క్వాలిటీ ఏంటి మీలో మీకు? నాకు ఇష్టం లేని క్వాలిటీ వచ్చి నాకు మొహమాటం ఎక్కువ. నాకు అది ఐ విష్ ఐ కెన్ ఓవర్కమ్ దాట్ అని. సార్ నిజంగానా? చాలా మొహమాటం. ఐ విష్ ఐ కెన్ ఓవర్కమ్ దాట్ అని. తప్పదు కాబట్టి నేను వచ్చి మీడియా ముందు ఇలాగా ఈ మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను, కానీ వదిలేస్తే హ్యాపీగా నేను అసలు మీడియా ముందు రాను. నాకు నాకు నా నా గురించి నాకు నచ్చిన క్యారెక్టర్ ఐ డోంట్ నో. మేబీ ప్రాబబ్లీ మిగతా వాళ్ళు చెప్పేది నేను దాన్ని రిపీట్ చేయాలంటే నేను దేనికి టెన్షన్ పడను, అసలు టెన్షన్ పడను, కంగారు పడను నేను దేనికి. ఓకే, వాట్ ఈస్ ద సంథింగ్ దట్ మేక్స్ యూ ఫీల్ అన్స్టాపబుల్? మూవీస్, యాక్టింగ్. సో మీ గురించి మీరు ఏవైనా ఒక 3 wordsని డిస్క్రైబ్ చేయాలి అంటే ఏం చెప్తారు? 3 words. 3 wordsలో సన్, ఫాదర్, వారియర్. వావ్. మీ ఫేవరెట్ చిన్నప్పుడు చైల్డ్హుడ్ మెమరీ? లాడ్ ఆఫ్ మెమరీస్. ఒక్కటి ఫర్ ఎవర్ ఇలా ఫేవరెట్ మెమరీ అనగానే మైండ్లోకి హార్ట్లోకి గుర్తొచ్చింది. నాన్నగారు ఎప్పుడు షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఆయనకి బాయ్ చెప్పేది. ఆయన కార్లో వెళ్తుంటాడు, నేను ఆ డోర్ దగ్గర నిలబడి బాయ్ చెప్పేది. దట్ ఈస్ ఫేవరెట్. సూపర్. బిగ్గెస్ట్ అంటే మన ప్రతి ఒక్క లైఫ్లో కొన్ని రిగ్రెట్స్ ఉంటాయి కదా సార్, అలా మీ లైఫ్లో ఏదైనా ఒక చిన్న రిగ్రెట్? దెర్ ఆర్ నో రిగ్రెట్స్ ఇన్ మై లైఫ్. ఐ ఫీల్ దేర్ ఆర్ ఆల్ లెర్నింగ్ కర్వ్స్ అంతే. నిజంగా మీరు ఏ విషయంలో చెడ్డవాళ్ళు? ఏ ఇష్యూలో చెడ్డవాళ్ళు? ఎస్. ఐ డోంట్ నో. నేను మంచివాడిని అని అసలు చెప్పలేదు కదా. అంటే అఫ్ కోర్స్ మంచివాళ్ళే, కాకపోతే చిన్న చిన్న థింగ్స్లో ఈ విషయంలో నేను అస్సలు ఊరుకోను, ఈ విషయంలో నేను చెడ్డవాడిని అని మనం అంటూ ఉంటాం కదా. విని విషయంలో మాత్రం నేను చాలా చెడ్డవాడిని. అయ్యయ్యో, అంటే అది తనకి నాకే తెలుసు. అయ్యయ్యో. ఓకే సార్, మన ప్రతి ఒక్క ఫ్యామిలీలో మనకంటూ కొన్ని క్యారెక్టర్స్ నేమ్స్ పెడుతూ ఉంటారు. చిన్నవాడికి ఒక క్యారెక్టర్, పెద్ద అబ్బాయికి ఒక క్యారెక్టర్, లేకపోతే సిస్టర్స్కి ఒక క్యారెక్టర్, అలా క్యారెక్టర్స్ ఇస్తూ ఉంటారు కదా. సో మరి మీకు ఏ క్యారెక్టర్ పెట్టారు ఫ్యామిలీలో? ఫాదర్ కానీ, మదర్ కానీ, బ్రదర్ అండ్ సిస్టర్స్ కానీ? మొండోడు అని. ఓకే. సో మనకి కొంతమంది ఫ్రెండ్స్లో కానీ, ఇండస్ట్రీలో కానీ, లేకపోతే స్కూల్, కాలేజ్ ఒక నిక్ నేమ్ మనకి పెడుతూ ఉంటారు కదా. సో అలా మీకు వచ్చిన నిక్ నేమ్ ఏంటి? విష్ అంటారు అంతే. అంటే కొంతమంది ఫోన్స్లో కొన్ని డిఫరెంట్ నేమ్స్తో సేవ్ చేసుకుంటూ ఉంటారు కదా సార్ మన నేమ్స్. ఐ డోంట్ నో, అది నాకు ఎవరు ఏం చెప్పలేదు. చెప్పలేదా? ఓకే, మీరు మీ మొబైల్లో డిఫరెంట్గా ఎవరి నేమ్ అయినా సేవ్ చేసుకుంటారు? అందరి పేర్లు అలాగే చేస్తుంటారు. ఓన్లీ నేమ్స్తోనే? నేమ్స్తో చేయండి. ఇప్పుడు నాన్నగారిది వచ్చి మంచు లయన్ కింగ్ అని పెట్టుకుంటా. వినీది వచ్చి మామా చీకా అని పెట్టుంటా. మామా చీకా స్పానిష్లో ఏంటంటే హాట్ ఉమెన్ అని. అమ్మది వచ్చి మంచు క్లారిటీ అని పెట్టుంటా, ఎందుకంటే ఆవిడకి తప్ప ఆవిడకున్న క్లారిటీ ఇంక మా ఎవరికీ లేదని. అండ్ మా కజిన్ ఒకడు ఉన్నాడు, వాడి పేరు వచ్చి బాన్ ఇరిటేటెడ్ అని పెట్టుకుంటా. ఒకడికి ఎక్కువ కోపం ఉంటుంది, వాడి పేరు హల్క్ అని పెట్టుకుంటా. ప్రభాస్ వచ్చి రెబల్ అని ఉంటుంది నా దాంట్లో. అండ్ అలాగే ఒక్కొక్కరికి ఒక పేరు ఉంటుంది. మీరు మంచి గిఫ్టరా, గుడ్ గిఫ్టరా? అంటే మీరు చాలా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు, మా మీడియా వాళ్ళకి కూడా చాలా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. జనరలీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు బికాస్ నాకు ఎవరన్నా గిఫ్ట్ ఇస్తే ఇట్ ఫీల్స్ ఫ్లఫీ, నైస్, ఇట్ గివ్స్ అవుట్ ఆక్సిటోసిన్స్ ఇన్సైడ్. సో దట్స్ వాట్. ముందు మాకు తెలుసుంటుంటే బాగుండేది సార్, ఇంప్రెస్ చేసే. నాకు ఎప్పుడైనా ఏమైనా లంచ్ ఇవ్వాలనుకుంటే నాకు చాక్లెట్స్ ఇవ్వండి. చాక్లెట్స్ ఇష్టమా? ఓ విపరీతంగా. మీ ఫేవరెట్ చాక్లెట్ ఏంటి సార్? ఎనీథింగ్. సో బాగా మిమ్మల్ని అడ్మైర్ చేసేది ఏంటి? ఎందుకు నన్ను అడ్మైర్ చేసేది? ఏం లేదు, నన్ను అడ్మైర్ చేసే దాంట్లో ఏం లేదు. అండ్ ఆస్ట్రాలజీని బిలీవ్ చేస్తారా సార్? అస్సలు నమ్మను. ఎందుకు నమ్మరు? వన్స్ దాంట్లో నమ్మను అంటే ఐ డోంట్ ఫాలో. అస్ట్రాలజీ ఉందని 100% నమ్ముతా నేను, కానీ ఐ డోంట్ ఫాలో ఇట్. ఓన్లీ రాహుకాలం, మంచి ముహూర్తాలు, ఇవి శుభముహూర్తాలు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం ఫాలో అవుతా, కానీ దాంట్లో వన్స్ ఇరుక్కున్నారంటే బయటికి రావడం చాలా కష్టం. ఓకే
సార్ ఇఫ్ మనీ వేర్ నో ఆబ్జెక్ట్ వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ వుడ్ బై? If money I had, what is the first object I would buy? Today? ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క స్టేజ్లో ఒకటి కొందాం. ఇప్పుడు కానీ అదే డబ్బులు ఉంటే న్యూజిలాండ్లో ఒక ఇల్లు కొనుక్కొని, ఒక 10 ఎకరాలు కొనుక్కొని, ఒక ఇల్లు కొనుక్కొని, ఒక 4 మేకల్ని గొర్రెలు పెట్టుకొని అక్కడ పారిపోతాను నేను. మీరు న్యూజిలాండ్ చూస్తే మీరు కూడా అదే అంటారు. ఫేవరెట్ ప్లేసెస్ సార్ ఇప్పుడు? దట్స్ మై ఫేవరెట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. వరల్డ్లోనే. సూపర్. సార్ వాట్ ఈస్ ద క్విక్కెస్ట్ వే సమ్ వన్ కెన్ లూజ్ యువర్ ట్రస్ట్? బై లయింగ్. లాస్ట్ క్వశ్చన్. హౌ వుడ్ యూ స్పెండ్ యువర్ లాస్ట్ డే ఆన్ ఎర్త్? విత్ మై ఫ్యామిలీ. సార్ అంటే కన్నప్ప మూవీ అనేది యాక్చువల్లీ రిలీజ్కి వెరీ సూన్లో ఉంది. సో రీ రిలీజ్ కూడా జరుగుతుంది కదా. సో మీకు ఎలా అనిపించింది? June 6th రిలీజ్ పెట్టుకున్నారు. ఐఎమ్ క్వైట్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అది రిలీజ్ అవుతుంది. వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్. నేను థియేటర్లో, పిల్లలు ఊర్లో లేరు కానీ ఉంటే మాత్రం వాళ్ళని థియేటర్లో కూర్చోబెట్టి సినిమా చూపించాలని ఉంది నాకు. అయ్యయ్యో. బట్ అన్ఫార్చునేట్. బట్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు థియేటర్లో కూర్చోబెట్టి ఫ్రెండ్స్ అందరం కూర్చొని సినిమా చూస్తాం మేము. సార్ మరి D2 కూడా ఏమైనా? నేను శ్రీను ఎట్ల గారితో నిన్న కూడా మాట్లాడుతున్నా. ఆయన ఒప్పుకుంటే ఈ రోజు కూడా చేస్తాను నేను సీక్వెల్. ఎస్ ఆయన ఒప్పుకోవాలి అంతే. సో ఖచ్చితంగా అయితే మేము లుకింగ్ ఫార్వర్డ్ సార్, అది కూడా రావాలి అని చెప్పేసి. అండ్ డీలో మీ బెస్ట్ సాంగ్ ఏంటి, మీ బెస్ట్ సీన్ ఏంటి, అండ్ బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఏంటి? బెస్ట్ మెమొరబుల్ మూమెంట్ వచ్చి మేమందరం బ్రహ్మానందం గారు తాగేసి కొడతారు చూడండి, ఆ సీక్వెన్స్ మేము చేసేటప్పుడు అది. దాని తర్వాత నాకున్న బెస్ట్ మెమరీ వచ్చి ఫస్ట్ డే ఆఫ్ షూట్. ఏం చారి గారు నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్ రావు గారు, అది అక్కడికి స్పాంటేనియస్గా మేము అనుకునింది. అది మా నాన్నగారి పక్కన ఒక మేనేజర్లు ఉంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారని బ్రహ్మానందం అంకుల్, శ్రీహర్ గారు వీళ్ళిద్దరు అనుకుంటే అది ఇక్కడ పెట్టాము మేము. సో అది బాగా వైరల్ అయింది. అండ్ మై బెస్ట్ సాంగ్ ఇస్ కనుపాపకి ఇది తెలుసా. సార్ లైక్ డీలో మా అందరికీ కూడా చాలా ఫేవరెట్ సీన్స్ ఉన్నాయి. అండ్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి చారి గారు, అది ఇప్పటికీ మీమర్స్లో అండ్ చాలా వాటిల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. అండ్ బ్రహ్మానందం గారిది అండ్ మీ కామెడీ ఆ టైంలో కూడా చాలా మందికి ఫేవరెట్ అసలు. సో బ్రహ్మానందం గారి గురించి ఏం చెప్తారు? చాలా ఫిలిమ్స్లో నాన్నగారితో కూడా యాక్చువల్లీ హీ ఈజ్ లైక్ అ ఫాదర్ టు మీ. ఓకే. ఆయన ప్రతిరోజు ఫోన్ చేసి సినిమా గురించి అడుగుతూనే ఉన్నారు, కన్నప్ప గురించి. ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంటు, ప్రభాస్ ఇచ్చిన ఎంకరేజ్మెంటు, ప్రభుదేవా గారు ఇచ్చింది, అండ్ మోహన్ లాల్ గారు కానీ, మన మేజర్గా మన శరత్ కుమార్ గారు, ఐ కెన్ నాట్ ఫర్గెట్. అండ్ పోస్టర్స్ కూడా ఎంత యూనిక్ సార్. అంటే రుద్రాక్షమాల అది ఒక తెలియని ఒక వైబ్రేషన్ అండ్ అది ఒక ఫీల్. ఐ హోప్ మూవీ 28 రిలీజ్ అయినప్పుడు మీ అందరూ కూడా మీకు ఇక్కడున్న పాజిటివిటీ మూవీలో కూడా మీకు వస్తుందనే నమ్మకం నాకుంది. తదాస్తు 100% వచ్చేస్తుంది సార్. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.